15 వచనం, నీతిని అనుసరించి నడుచుచు యథార్థముగా మాటలాడుచు ఆ ఆ ఆ ఆ చూడండి, అక్కడ ఏమని రాయబడిందంటే నీతిని అనుసరించి నడుచుచు యథార్థముగా మాటలాడుచు. గట్టిగా స్తోత్రం చెప్తారండి. ప్రార్థన అంటే అర్థం ఏంటి? ప్రార్థన అంటే అర్థం ఏంటంటే దేవునితో మాట్లాడడం. ప్రార్థన అంటే యేసయ్యతో మాట్లాడడం, అంతేగా. ప్రార్థన అంటే సంభాషణ చేయడం. ఆయనతో మోకరించిన తర్వాత నీ నోటి నుండి వచ్చే ఆ మాటలు ఎలా ఉండాలంటే యథార్థమైనవిగా ఉండాలంటే. గట్టిగా స్తోత్రం చెప్తామా? హల్లెలూయా. ఉదయంలో ఒకటి లక్ష్య పెట్టి పైకి ఒకటి మాట్లాడితే ఆ మాటకు పిల్లరా ఆయన చెవి ఒప్పుతాడు అనుకున్నారా? లేదు. ఉదయం ముందు వేరే కలిగి ఉండి నువ్వు నోటితో మాట్లాడే విషయాలు పిల్లరా దేవునికి వినబడుతున్నాయి నువ్వు అనుకుంటే అవి వినబడతాయా? లేదు. గట్టిగా స్తోత్రం చెప్పండి. మాట్లాడే నీ హృదయం, మాట్లాడే నీ ఆలోచన, మాట్లాడే నీ నోరు, మాట్లాడే నీ నాలుక యథార్థముగా మాట్లాడాలండి. గట్టిగా స్తోత్రం చెప్పండి. ఎలా మాట్లాడాలి తల్లి? యథార్థంగా మాట్లాడాలి. యథార్థంగా మాట్లాడాలి. యెషయా గ్రంథాన్ని రచించిన ప్రవక్త గారు ఏమండి, ఈ యెషయా గ్రంథంలో 66 అధ్యాయాలు ఉంటాయి. 66 అధ్యాయాలు కూడా 66 పుస్తకాలకి సూచనగా కనబడతాయి. ఈ 66 అధ్యాయాలు కూడా ఆదికాండ గ్రంథము నుండి ప్రకటన గ్రంథం వరకు ఉన్న విషయాలను ఆ సంగతులను కూడా ఒక విషయ సూచనగా కనబడతా ఉంటాయి. స్తోత్రం చెప్తారు గట్టిగా. అయితే ఉజ్జియా, యోతాము, ఆహాజు అనబడిన రాజుల కాలంలో యెషయా గారు గొప్ప దర్శనం చూశారు. ఉజ్జియా మృతి నొందిన కాలమున అతను గొప్ప దర్శనం కలిగింది. ఆ దర్శనంలో అత్యున్నత సింహాసనంపై దేవదేవుడు సింహాసనాసీనుడై ఉండగా కెరూబులు అనబడిన వారు, మహాదూతలు అనబడిన శరాపులు అనబడిన వారు 2 రెక్కలతో తమ ముఖమును కప్పుకొని, 2 రెక్కలతో తమ కాళ్ళను కప్పుకొని, 2 రెక్కలతో ఎగురుతూ యెహోవా పరిశుద్ధుడు పరిశుద్ధుడని ప్రతిగానములు చేయుచుండగా. స్తోత్రం చెప్తారు గట్టిగా. ఆ సమయంలో పిల్లగా ఒక బలిపీఠం మీద నిప్పులు కాలుతూ ఉండగా యెషయా గారు అరుస్తూ ఉన్నాడు, కేకలు పెడుతున్నాడు, నేను అపవిత్రుడను, అపవిత్రమైన పెదవులు గలవాడు అరుస్తూ ఉంటుంటే ఒక దేవదూత ఆ నిప్పుల్లో ఒక నిప్పు తీసుకొచ్చి తన పెదవులకు తగిలించగానే పొరల వంటివి గాలిపడ్డాయి. స్తోత్రం చెప్పండి గట్టిగా. అనగా ప్రవక్తగానే ఆయన రాజులకి దేవునికి మధ్య ప్రవచించే వ్యక్తే. ఏమంటే దేవుని సమాచారం పట్టుకొని రాజుకి అందజేసే వ్యక్తే. అయినప్పటికీ అతను కలిగిన అపవిత్రత ఏంటంటే అతని నోటిలో అపవిత్రత ఉందని